దయచేసి ఒక్క నిమిషం, దయచేసి నేను ఒక్క నిమిషం. దేవుని ప్రియులారా, ఓకే ప్రియులారా, ఓకే, టైం వేస్ట్ ఇక్కడ వేదంటే ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఒక్క నిమిషం, 35వ వచనం చూడండి, దొరికేసింది. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతులకు మనం 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 పక్కకి వెళ్తుంటే ఎలమెంట్ స్టేజ్ దగ్గర ఏం జరుగుతుంది ఊహించగలరా? మరి ఎందుకు బ్రతికిస్తున్నాడు? కాబట్టి బ్రతికించాడు అంటే ఆయన సంకల్పం నీలో ఏదో ఉంది, నీ ద్వారా ఆయన ఏదో కోరుకోబోతున్నాడు. వీళ్ళు బ్రతికించాలని సంతోషించాలి కానీ ఎందుకు ఆంక్షించాలని దేవుడు పశ్చాత్తాప పడకూడదు. పడితే బ్రతుకు జీవితం సౌలు జీవితం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కానీ కృతజ్ఞతగా జీవిస్తే 50 గిలాదు వారులాగా ఆశీర్వచనమును పొందుతాము. అటువంటి ఆశీర్వచనము కూడుకున్న మనందరం కూడా దేవుని యొక్క పొందాలని ఈ కడవరి దినాల్లో, రాకడి దినాల్లో మనం సిద్ధం చేసుకుని సువార్తకు ఉపకరణాలుగా, సువార్త సాధనాలుగా నాకు ఇచ్చినవయ్యా ఈ ఆయుష్, నేను బ్రతికినంతకాలం నీ సువార్తకు సపోర్ట్ చేస్తాను అని తీర్మానం చేసుకొని దేవుడి దగ్గర ప్రమాణపూర్వకంగా ఎవరైతే బ్రతుకుతారో వారు దేవుడు వారిని చూసి సంతోషిస్తాడు, లేకపోతే దుఃఖపడతాడు. సంతోషించి పెట్టేవారిగా మనం బ్రతుకుదాం, మన బ్రతుకులు మార్చుకుందాం, దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. అటువంటి మనస్తత్వం మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం అండి. ఒకసారి అందరూ కూడా అట్లాగే మరి ఈరోజు మరి డల్లా గారు మరొక వెలమెల్లి గ్రామం వచ్చి మన వచ్చిన దేవుని యొక్క సందేశాన్ని అందించిన రాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుస్తున్నా. అట్లాగే ఒక పల్లవి పాడుకుందాం. పల్లవి పాడుకున్నప్పుడు అందరూ కూడా లేచి ముందు చాలా చోటు ఉంది, ముందుకు జరగాలని కోరుతున్నా. సమయం విలువైనది. నేనేం చెప్పానంటే 9 గంటలకు ముగించేస్తానండి అని చెప్పాను. 9:15 అయిపోతుంది. మరి మధ్యన ఇంకా 2 దైవజనులు ఉన్నారు. చాలా తక్కువ టైం వారికి ఇద్దాం. ఆ విధంగా ఒకసారి అందరూ కూడా లేచి నిలబడాలని, ఒక పల్లవి పాడాలని కోరుతున్నా. అందరూ కూడా ముందుకు వచ్చి రాణిరామ్ అందరూ కూడా ఒకసారి ముందుకు జరగాలండి. ఇంకా ముందుకు జరగండి. వెనకాల ఉన్న వారు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ముందుకు జరగాలని కోరుతున్నాం. పాడపాడుచుండగా ప్రతి ఒక్కరు చెప్పలగొడుగు దేవుని ఆరాధిద్దామండి. ఎంత మంచి దేవుడు వేసిన సాంగ్ పాడుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పలగొడుగు దేవుని ఆరాధిద్దాం. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ ప్రతి ఒక్క చెప్పలగొట్టు నేను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, మంచి
చోట్ల కూర్చొని చిన్న ప్రార్థన మహాగణుడను సర్వశక్తి మంతుడాని స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క రాత్రి సమయంలో గ్రామాన్ని ప్రేమించి, సంఘమును ప్రేమించి, ఇదిగో ఈ పరిచర్యని ప్రేమించి, ఇదిగో నీ దైవజనులను స్థలానికి నడిపించి, సంఘములను స్థలానికి నడిపించి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మాట్లాడిన ప్రతి దైవజనుని యొక్క మాటలు, ఎత్తబడిన ప్రతి లేఖనము వృద్ధులుగా అనుభూతులుగా మంచి ఫలములతో ఫలించినట్లు దీవినికరముగా వాక్యాలకు వచ్చింది. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. వందనాలండి. ఈ స్థలాలు కూర్చోండి. వచ్చిన మరి దైవజనులు చిన్నపాలి గ్రామంలో మరి సాగు చేస్తున్నారు. మరి సమయం చాలా తక్కువ ఉంది, అయినప్పటికీ కూడా ఒక 5 నిమిషాలు దైవజనులు మన మధ్య ఉన్నారు కనుక దేవుడు వారి నోటి నుండి మాట్లాడిన మాటలు మనతో మరి ఏ విధమైన మంచి మాట అయినా మన జీవితానికి ఉపయోగపడవచ్చు గనుక ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. మరి అయ్యగారు మరి అచ్చినపాలెం గ్రామంలో హైవే పక్కన ఒక మందిరాన్ని కట్టారు. మరి అనేకమైన సేవకులను ఆ స్థలానికి మరి పిలువబడినప్పుడు, సేవకులు మీటింగ్లు జరిగినప్పుడు ఆ స్థలం జరిగించడానికి ఎంతో ప్రోత్సాహంతో మరి వారు సువార్తను కూడా మరి ఎంతో ప్రోత్సాహంగా ముందుకు ఒక సేవకుల ఒక బృందం మరి ప్రేయర్ మీటింగ్ అనేటువంటి ప్రేయర్ టీమ్ అనేటువంటి బృందంలో కలిసి పనిచేస్తూ నాలజర్ల పరిసర ప్రాంతాల్లో వారు సేవలు అందిస్తున్నారు. మరి వారిని ఆహ్వానిద్దాం, వారికి సమయాన్ని ఇద్దాం. అందరూ కూడా తప్పకుండా ఆహ్వానం చేసి దేవునికి మహిమ కలుగును గాక. ఆడపిల్లలు సేవకులు మంచి వర్తమానం అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉన్నారు? అందరు విన్నారా? సగం మంది విన్నారా? దేవునికి స్తోత్రం. 2 మాటలు చెప్పారు, అద్భుతమైనటువంటి మాటలు. మొదట ఫరహో కుమారుల గురించి, 2 సౌలు గురించి. నేను వినలేదు, అంత తేటగా ఆ వర్తమానం నేను వినలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటి వర్తమానం నేను విన్నాను. విని నేను చాలా ఆశీర్వదించబడ్డాను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగనే మిఖాయేలు గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మిఖాయేలు గారిని బట్టి ఎందుకు బాగా స్తుతిస్తున్నాను అంటే, ఆ రాత్రికాల సమయంలో నేను పెద్దగా బయటకు వెళ్ళలేదు, కొంచెం ఆరోగ్యం బాగోక బయటకు వెళ్ళలేదు. కానీ మిఖాయేలు గారి కుటుంబాన్ని ప్రేమించి బయటకు రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బెంజమిన్ గారితో చెప్తా ఉన్నాను, ఈ మధ్యకాలంలోనూ నేను బయటికి రాలేకపోతా ఉన్నాను, కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్తా ఉన్నాను. దాని గురించి అయినప్పటికీ కూడా సడన్గా పాస్టర్ గారు ఇలాగా పాప గురించి ప్రార్థన పెట్టుకుంటామని చెప్పారు. సరే రావాలి, మీకు చేసిన మేళ్ళు ఏది మేము కూడా పంచుకోవాలనేటువంటి విషయంలో ఈ మీటింగ్కి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక్కటి చేస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, వ్యధ చల్లుతాడు, మళ్ళీ ఆయన కోసుకుంటుంటాడు. అది ఆయన మనస్తత్వం ఏంటి అంటేనంటే, కన్నీటితో విత్తుతారు, సంతోష గానములతో పంటను కోసుకుంటుంటాడు. అది మీరు చాలామంది స్వత్తానే ఉంటుంటారు. నేను అది చూసినప్పుడు తిమ్మనపాలెంలో పెడతా ఉండేవారు. వెంకటరావు కూడా నా 7 నెలలు పెట్టాము, ప్రార్థన చేస్తాము. మొత్తం మీద ఏంటి నెలలు పెడతా ఉన్నాడు, ఇలా భోజనాలు పెడతా ఉన్నారు, ఇలా చేస్తా ఉన్నారు అనుకున్నాం. కానీ అద్భుతంగా మందిరానికి స్లాబ్ వేయడం జరిగింది. నేను చాలా సంతోషించాను. ఏంటి ఇంత చేస్తే కొద్దిపాటి చల్లింది ఎంత, సేవకులు కొద్దిపాటిగా చల్లారు. అదిగో అమ్మగారేమో భోజనాలు పెట్టింది, 7 నెలలు కూడా ఆవిడ భోజనాలు పెట్టింది. ఇంతగా ఆశీర్వదించబడ్డారు అని నేను చాలా సంతోషించాను. నేను కూడా ఏదో కొద్ది గొప్ప చేస్తుంటాం, కొద్దిగా ఆశీర్వదించబడ్డాను. కానీ మిఖాయేలు గారు ఇంత చేసి ఆశీర్వదించబడ్డాడు అని నేను చాలా సంతోషించాను.
అలాగనే తిమ్మనపాలెంలో మళ్ళీ 7 నెలలని ప్రారంభించారు ఆయన. 7 నెలలని ప్రారంభించి మళ్ళీ ఇక్కడ సలుతం ప్రారంభించాడు. ఇక్కడ మళ్ళీ ఏదో గొప్పగా పంట కోస్తాడని అనుకున్నాను నేను. 3 నెలలని అనుకుంటాను, 3 నెలలు అనుకుంటాను. మంచి వార్త మళ్ళీ పాపరేషన్లో విన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అందరం కూడా అట్టి విధమైన కార్యమే చేయాలి. దేవుని పట్ల మంచి ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి, శ్రద్ధ కలిగి పని చేయాలి. ఈ మధ్యకాల సమయంలో చాలామంది మనం ఆలోచన చేసినట్టయితే చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు శ్రద్ధగా పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి తిమ్మనపాలెం రావటం, వెంకటరామగుడి వెళ్ళటం, మరి ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది చాలా కష్టతరమైన పనే కదా. ఇక్కడి నుంచి వెళ్ళటం కష్టతరమైన పని అయినప్పటికీ కూడా ఎంతో భార్య బిడ్డలు ఆయన కూడా ఎంతో కష్టపడి తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం కదా. మరి అంతగా ఆశీర్వదించబడతా ఉన్నారు అని అంటే మరి మీరు కూడా ఆలోచించాలి అనేది నేను చెప్తా ఉన్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపవాస ప్రార్థనే కావచ్చు, లేకపోతే నా ఏ ప్రార్థన అంటే కావచ్చు, ప్రతి ప్రార్థనకి మీరు అటెండ్ అవ్వాలి. చక్కగా కృతజ్ఞత కూడికలుగా అటెండ్ అవ్వాలి. ప్రతి ఆదివారం అటెండ్ అవ్వాలి. ప్రతి బల్లారాధన కూడా అటెండ్ అవ్వాలి. చక్కగా అటెండ్ అయ్యి దేవుని దీవెనలు ఆయన్ని పొందుకుంటమే కాదు, దేవుని సేవకుడు అయినటువంటి మేమైనా ఆయన అయినా, నేను అదే చెప్తాను మా సంఘంలో కూడా, మేము ఆశీర్వదించబడటమే కాదు, మీరు కూడా మమ్మల్ని చూసి ఏం చేయాలంటే నూరంతరగా మీరు కూడా ఆశీర్వదించబడితే మా కుటుంబాలు ఎంతగానో సంతోషించుతాయని మేము ఆశపడుతుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఇచ్చే బియ్యం తీసుకుంటాం, మీరు ఇచ్చేటువంటి ధనం తీసుకుంటాం, ఆ భాగం కొంచెమో తీసుకుంటుంటాం, తింటుంటాం. మీరు ఉసూరుమంటా ఉంటే మాకు బాధ కదా, బాధ కదమ్మా, బాధ కదా, చాలా బాధ, చాలా బాధ. మీరు ఉసూరుమంటుంటే బాధ. అందుకని మేము చెప్తుంటే ఎప్పుడు చెప్తుంటాం, రండమ్మ ప్రార్థనకి రండి అంటాం. కానీ పాస్టర్ గారు ఎలాగ చెప్తారు అని మొండికెత్తేస్తుంటారు. కానీ భర్తలు తీసుకుని బిడ్డలను తీసుకుని చక్కగా ఆ ప్రార్థన మేము ఎలాగైతే కష్టపడతామో మీరు మాతో పాటు కష్టపడితే గొప్ప ఫలితం చూస్తారు. ఆ దైవజనులను చూసినట్టుగా, మా అమ్మను చూసినట్టుగా ఎంతగానో మీరు ఆశీర్వదించబడతారని నేను మీకు మరొకసారి మీ ఒక తండ్రిగా, ఒక అన్నగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాట కూడా మీ వెనుకడిలో దీవించునుగా. చిన్న మాట తీసుకొని మరి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. నేను పెద్దగా సమయం తీసుకోను, ఎందుకంటే నేను పెద్దోడు సమయం తీసుకుంటే నన్ను తిడతారు. అయింది కదా, సమయం తీసుకోను. 23వ కీర్తన భాగం 5వ వచనం ఒక్క మాట. మంచి వర్తమానం చెప్పారు పాస్టర్ గారు. నేను చాలా సంతోషిస్తున్నా. పాస్టర్ గారు బట్టి నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు పాస్టర్ గారు. చూడమ్మా, అవును అవును, ఆ మాట తీసుకుందాం. నా గిన్నె నిండే పొర్లుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాట తీసుకోవాలి మనం. మన గిన్నె నిండి ఎప్పుడు పొర్లుచుండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన గిన్నె మన ఇంటిలో కదా, మన ఇంటిలో సమృద్ధి ఉండాలి కదా. ఈ రోజుతో అయిపోతుంది కదా. ఆవిడకి ఏమైపోతుంది, ఈ రోజుతో ఆహారం అయిపోతుంది. కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ రోజుతో అయిపోతుంది. తగ్గిందా పెరిగిందా? పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందమ్మా? దేవుడు పంపాడు, సేవకుడిని పంపాడు. సేవకుడిని మీ దగ్గరికి పంపాడు, ఇక్కడి నుంచి పంపాడు కదా. తిమ్మనపాలెం పంపాడు, ఇక్కడికి పంపాడు, వెంకటరామగుడి పంపాడు కదా. సేవకుడిని పంపాడు కదా. పంపిన సేవకుడిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. సేవకుడు ఏ రకంగా కష్టపడుతున్నాడు, సేవకుడిని ఫాలో అవ్వాలి. మనం సేవకుడిని ఫాలో అవ్వాలి. సేవకుడి గిన్నె నిండు పొందుతా ఉంది. సేవకుడు ఉట్టి చేతులతో ఉన్నాడు. సేవకుడు ఉట్టి చేతులతో ఉండి పాపను చదివించాలి, ఫీజు కట్టాలి. ఎలా కడతాడని నేను బెంజమిన్తో చెప్తాను. ఎలాగా ఆ పాపను ఎలా కాలేజీలో చదివిస్తాడు, ఈ బాబుని ఎలా చదివిస్తున్నాడు, అసలు ఎలా చేస్తాడు, ఎక్కడో సహకరించాడు, చెప్తున్నాడని అంటే ఆయన అలాగే ఆయన ఏం చేస్తున్నాడు? సంతోష గానంతో పనులు మోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అది చూసినటువంటి సంఘం కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరు కావచ్చు, ఎవరంటే కావచ్చు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన ఫాలో అవ్వండి,
ఆయన ఏదైతే చేస్తున్నాడో దాన్ని నేర్చుకోండి. దాన్ని నేర్చుకుని ఆయన గిన్నె నిండి పొంగు పరుగుతా ఉంది. ఇప్పుడు కూడా ఆయనకి ఏం కొద్దు లేదు. ఈ రోజు మొత్తం వెంకటరామ కూడా మీటింగ్ పెడతాడు, అక్కడ భోజనాలు పెట్టేసి సేవకులకు అన్నీ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ క్లియర్ అయిపోతుంది. ఉట్టి చేతితో ఇంటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కుటుంబం ఇంటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు పోషించబడి మళ్ళీ అక్కడికి మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ చేతులు నిండుగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా వాళ్ళ చేతులు కొరతగా లేవు. నేను చూస్తున్నాను. దగ్గర నేను సంవత్సరంన్నర నుంచి ఇంచుమించుగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాను కదా ఏమ్మా. సంవత్సరంన్నర నుంచి ఇంచుమించుగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాను. వాళ్ళ గిన్నె నిండు పొంగు పొరుగుతూ ఉంది, కానీ వాళ్ళ గిన్నె ఇప్పుడు కూడా కొరత లేదు కదా. మీ గిన్నెలు నా గిన్నెలు ఎందుకు నిండి పొంగు పొరలించలేదు అనేది నా ఉద్దేశం. ఇది మన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు కూడా ఏం చేయాలనంటే పాస్టర్ గారిని ఫాలో అవ్వాలి. తప్పనిసరిగా పాస్టర్ గారిని ఫాలో అవ్వాలి. ప్రతి మీటింగ్లోనూ మనం హాజరవ్వాలి. ఉపవాస ప్రార్థనలు కావచ్చు. ఆయనకైనా అది మనం కూడా చేయాలి. మనం చేసి అందుకు ఆయన ఎలాగైతే సంపాదించుకున్నాడో ఆ గిన్నె నిండి ఎలాగైతే పొంగు పొందుతుందో, వాళ్ళ కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడుతుందో మనం కూడా ఆశీర్వదించబడాలి. 141 కీర్తన భాగం 5వ వచనం. 141 కీర్తన భాగం 5వ వచనం. ఒక చిన్న మాట తీసుకుని నేను దైవజనుల సమయం చెప్తాను. చాలా దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది పిల్లలు చూస్తుంటాను. పిల్లల గురించి ఒక మాట చెప్పాలని నేను ఆశపడ్డాను, చాలా చెప్పాలని ఆశపడ్డాను. కానీ ఆ సమయం లేనందువల్ల మీరు అందరూ కూడా భోజనాలు చేయాలి. కానీ పిల్లల గురించి ఒక మాట చెప్పాలని ఆశపడతాను. నీతిమంతులు నన్ను పుట్టుట నాకు ఉపకారం. చూసారా? అసలు ఇప్పుడైనా పిల్లలు కూర్చున్నారా? లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే నువ్వు వాళ్ళతే వాళ్ళది ఇళ్ళదే అని ఆ పిల్లలు ఏం చేస్తారంటే సంఘం మీద మెయింటైన్ చేస్తారు. మీ మీద ఎప్పుడైనా మెయింటైన్ చేసినట్టు నేను చూడలేదు. వాళ్ళ పిల్లలు మీ మీద మెయింటైన్ చేసినట్టు ఎక్కడ నేను చూడలేదు. తిమ్మనపాలెం కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా మెయింటైన్ చేసినట్టు నేను చూడలేదు. వాళ్ళ పిల్లలే పరిచర్య చేసుకుంటూ వచ్చారు. అవునా ఏమో? వాళ్ళ పిల్లలే పరిచర్య, వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళ పిల్లలే పరిచర్య చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ భార్యాభర్తలే పరిచర్య చేసుకుంటూ వచ్చారు. అంత పరిచర్య చేసినటువంటి వారికి ఆ గిన్నె నిండి పొంగు పొరులుతా ఉంది. తర్వాత ఏమన్నదంటే చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. మనల్ని మనం అనుకుంటాం పాస్టర్ గారు ఏం చేశాడంటే ఈ రోజు నన్ను పట్టుకుని వాయించేసాడు అనుకుంటాం. అది ఏమైంది? అది మనకి ఏమవుద్ది? ఉపకారం కదా. అది నాకు అపకారం అనుకుంటాం. మనం చాలా మొఖాలు మాడి చేసుకుంటాం కదా. కానీ అది మనకి ఏమైంది? ఉపకారం. ఆ పిల్లలకి ఏమవుతుంది? ఇంటికి వచ్చాక చెప్తారనమాట, అలా పని ఎందుకు చేస్తున్నారా పిల్లలు అని అంటే ఇంటికి వచ్చి చెప్తారు, మన పరిసరి చేయాలన్న అమ్మ, మన పరిసరి చేయాలి, దేవుని పరిసరి చేయాలి, సంఘం మీద కాదు, మనం పరిసరి చేయాలని వాళ్ళకి ఇంటికి వచ్చాక ప్రత్యేకంగా వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారు? బాగా చెప్తుంటారు. అందుకు నా పిల్లలు చక్కగా అలాగా గొడవబడి నడుపుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళ కుటుంబం అంతగా ఆశీర్వదించబడటానికి గల కారణం. ఎందుకు ఆశీర్వదించబడకూడదు అనేదే నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అలాగే మా సంఘాన్ని కూడా బ్రతిమలాడి చెప్తాను, అంతా విషయం. కానీ నేను బ్రతిమలాడి చెప్తుంటాను అమ్మ, తప్పనిసరిగా మేము ఎంతగా ఆశీర్వదించబడ్డాము అని అంటే మీరు కూడా అంతగా ఆశీర్వదించబడాలి అని నేను కూడా బ్రతిమలాడి చెప్తాను. అటు విధంగా తైలాభిషేకం చూడండి, మరుడమాట ఉపకారం. నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును తోసివేయకుందును గాక, అట్టి అభిషేకాన్ని నేను తోసివేయకుందును గాక అంటాడు. అంటే అభిషేకాన్ని ఎందుకు తోసేయాలి? దేవుని శక్తిని ఎందుకు తోసేయాలి? దేవుని ప్రభావాన్ని ఎందుకు తోసివేయాలి? దేవుని మహిమను ఎందుకు తోసివేయాలి? మనం శుక్రవారాన్ని కాదనుకుని, శనివారాన్ని కాదనుకుని, దేవుని మాటను కాదనుకుని ఎందుకు తోసివేయాలి? మనం తోసివేయకూడదమ్మా, తోసివేయకూడదు. దైవ సేవకులను వెంబడించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకో పాస్టర్ గారు చెప్తున్నారు కదా, చైనాలో అలా వచ్చింది, అక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ అలా వచ్చిందని. ఆయన ఆ రుజువులతో సహా చూపించుకుంటూ వచ్చారు. సమయం దగ్గరికి వస్తూ ఉంది కదా, ఎన్నో రకాల మనకి ఇబ్బందులు కలగవచ్చు. రాబో కాలంలో ఎన్నో రకాల ఇబ్బందులు కలగవచ్చు. ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలని అంటే మనకి అసలు ఉపవాసం ఉండేటువంటి సమయం లేదు. ఉపవాసం లేకపోతే మన శరీరం సహకరించకపోతే మందిరంలో అయినా ఉండాలి కదా. దేవుని సేవకులతో సహా మందిరంలో అయినా ఉండాలి కదా. మనం మందిరంలో కూడా ఉండకుండా నిర్లక్ష్యం చేసేటువంటి విధానం కనపడతా ఉందన్నమాట.
ఇలాంటి నిర్లక్ష్యం చేయకూడదమ్మా. కొంచెం జాగ్రత్తగా మళ్ళీ దేవుని సేవకులతో అందరం కూడా, మేమే కాదు మా మనకి ఏం చేస్తే పొంగి పొరుగుతాయి అనమాట మన పాత్రలు, మన ఆశీర్వాదం అనమాట. అలాగనే నీతిమంతులు అయినటువంటి దైవ సేవకులు పుట్టినప్పుడు మనకి ఏమవుతుంది? ఉపకారం. అటువంటిది మనకి ఏంటంటే తైలాభిషేకం. దాన్ని మనం ఏం చేయకూడదు అంటాడు? త్రోసివేయకూడదు అంటాడు. దాన్ని మనం ఏం చేయకూడదు అంటాడు? త్రోసివేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటిది మనం ఎంత మాత్రం కూడా తోసివేయటానికి వీలు లేదు. రెండో మాట తీసుకున్నాం. నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, నాకు కృప కొనసాగించితివి నీపై ఆధారపడుటకు నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును. దేవుడు ఎవరు కృప చూపుతున్నారు? ఎందుకు కృప చూపుతాడు దేవుడు? అమ్మ, ఎందుకు కృప చూపుతాడు దేవుడు? మనం ఆయన మాట ఆలకించి ఆయన మాటకు లోబడితే దేవుడు ఏం చేస్తాడు? మనకి కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప చూపుతాడు. ఆ బిడ్డలో ఆ సేవకుల మాట వినడం ద్వారా కృప చూపుతున్నాడు. ఆ మాట అనుకోకుండా చాలా మంది సేవకులు పిల్లలు ఏం చేస్తారు? తిరుగుతారు. పరిచర్యలు ఉండరు, సంఘాల్లో ఉండరు, వాళ్ళు తిరుగుతూ ఉంటుంటారు. సేవకులు ఆ సంఘంలో ఉంటారు, ఏం చేస్తారు? సేవకుల పిల్లలేమో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటారు. మరి మీ పిల్లలు అలా తిరుగుతున్నారా? నేను చూస్తామన్నారు, సంవత్సరానికి ఇంచుమించుగా మీ దగ్గర చూస్తా ఉన్నాను. మీ పాస్టర్ గారు పాస్టర్ గారు ఎక్కడైతే ఉన్నారో పిల్లలు కూడా అక్కడే ఉంటా ఉన్నారు. అసలు ఎక్కడ గాలుగా తిరగటం అనేది నేను చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే క్రమంలో ఉన్నట్టయితే అలా ఆశీర్వదించుకుంటారు. మన పిల్లలు కూడా ఎలా ఉండాలి? మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. చిన్నపిల్లలు మొదలుకొని అలాగే ఉండాలి. మా పిల్లలు చిన్న వయసు కాడి నుంచి కూడా ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో చక్కగా పెరుగుతూ ఆశీర్వాదకరంగా ఉన్నాం. మాకున్నది కొంచెమే, కొంచెమే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నేను మరొకసారి చెప్పగలను, బైబస్ రోడ్ పక్కనే ఉంది పెద్ద మందిరం, పేరు దేవుని మందిరం అని ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి చూడండి. మీ అందరికీ ఒక రోజు భోజనం పెట్టగలం, అందులో సందేహం లేదు. ఒకనాడు మాకు లేదు, ఈనాడు ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనకి ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్న దేవుడు. ఎప్పుడు కృప చూపుతాడంటే ఆయన మాటకు మనం లోపడాలి, ఆయన గద్దింపుకు మనం లోపడాలి. గద్దింపుకు లోపడాలి. కొంతమంది ఏం చేస్తుందంటే కొట్టినప్పుడు కొంచెం ఎలా తిప్పితే సరిపోతుంటుంది అనమాట. అలా కాకుండా మనం దానికి లోబడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడోది ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. వెళ్తున్నా కానీ ఏమవుతుంది అనేటువంటి ఉండకూడదు. విశ్వాసంతో కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన పట్ల అద్భుతం చేస్తాడు. వాళ్ళు అలాగే విశ్వాసంతోనే పెట్టుబడి పెడతా ఉన్నారు. గొప్ప విశ్వాసాన్ని దేవుడు కార్యం చూశాడు. దేవుని ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించి బలం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వందనాలండి. మరొకసారి అందరూ కూడా తప్పకుండా ఈరోజు మన మధ్యకి వచ్చి అచ్చనిపాలెం గ్రామంలో వారు పరిచయం చేస్తున్నారు. మన మధ్యకి వచ్చి కొన్ని మాటలు మనతో పంచుకున్నాం. దేవుని యొక్క మాటలను బట్టి దేవుడు వారి ఒక ప్రార్థనలు దేవుడు ఆలకించారు. ఆ విధంగానే దేవుడు మరి వారిని వారి పరిచయం దేవుడు దీవించును గాక. మరి మన మధ్యన మా యొక్క సహోదరుడు ఇమ్మానుయేల్ మన మధ్యన ఉన్నారు. ఒక 5 నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని అందించి చివరిగా ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగములను సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ అల్పదాసుడు నిలబెట్టి నీ పిల్లలతో మీరు మాట్లాడండి. అనేకమైన పిల్లలను ప్రభా ఈ స్థలములోనికి మీరు తోడుకొచ్చారు. అయ్యా, ఇదిగో నా ప్రాణమా, యెహోవా చేసిన మేలును ఉపకారమును దేనిని మరియు దాన్ని మీరు సెలవిచ్చారు. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మీరే మాట్లాడి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి 103వ కీర్తనలో మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు అనేది లేక కృతజ్ఞతా కూడిక దేని విషయంలో పెట్టాలి. 3 విషయాలు చెప్తాను. కట్టే, కొట్టే, పెట్టి. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కనుక మనం ఎలాగా దేవుణ్ణి మహిమపరచాలి, ఎలాగ ఘనపరచాలి అనేది. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలును ఉపకారములను దేనిని మర్చిపోకూడదంట. మొదటగా దేని మర్చిపోకూడదు? దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మనము మర్చిపోకూడదు. రెండోదిగా దేవుడు దేనికి చేసిన మేలు మర్చిపోకూడదు అంటే ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 10వ వచనంలో, నీ దేవుడని యెహోవా నీకిచ్చిన భూమి పంట అంతట విషయములోను నీవు దానిని తీసుకొచ్చి నీ దేవుడని యెహోవా మందిరములో దానిని పెట్టవలను. దేవునికి స్తోత్రం. దేని విషయంలో దేవునికి కృతజ్ఞత తెలియజేయాలంటండి, దేవుడు మనకి ఏదైతే భూమి ఇచ్చాడో, ఏదైతే మనకు పంట ఇచ్చాడో, ఏదైతే మనకు ఆశీర్వాదకరంగా, అది వ్యవసాయం కావచ్చు, మరి నీకు ఇచ్చినటువంటి ఇల్లు విషయంలో కావచ్చు, స్థలం విషయంలో కావచ్చు, గృహం విషయంలో కావచ్చు. ఒకప్పుడు ఏమీ లేకుండా ఉన్నాం, ఒకవేళ ఇప్పుడు దేవుడు ఒక మంచి ఇల్లు ఇవ్వచ్చు, మంచి స్థలం ఇవ్వచ్చు. అలాగే మంచిగా నువ్వు చేసిన వ్యవసాయంలో, అది నువ్వు చేసిన సొంతది కావచ్చు, లేకపోతే పాల వ్యవసాయం కావచ్చు, ఏ వ్యవసాయమైనా కావచ్చు, నీ భూమిలో నీకు దేవుడు చేసినటువంటి మేలుని బట్టి ప్రథమ ఫలం ఎక్కడ పెట్టాలి? నువ్వు దేవుని మందిరంలో పెట్టాలి. ఎందుకు దేవుని మందిరంలో పెట్టాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు ప్రథమ ఫలము తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడతావో, యాజకుడు దానిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మందిరంలో దాన్ని దీవించినప్పుడు ఆయన ఆకాశవాకలను విప్పుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఇప్పుతారు? దేవుడు ఇప్పుతాడు. అందుకని హెబేలు రాశాను. హెబేలు గురించి మనం చదివితే ఆదికాండం 4వ అధ్యాయంలో హెబేలు తనకు కలిగిన దాంట్లోనంట గొర్రెల మందలో ఏం తీసుకొచ్చాడో తెలుసా? క్రొవ్వినిది, శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. అంటే ఏదో తనకి నచ్చింది తీసుకురాలేదు, కానీ తన అన్నైనటువంటి యాసావు వ్యవసాయం చేస్తాడు, కానీ హెబేలు చేసే పని ఏంటంటే తగ్గించాడు. కారణం ఏంటంటే ఎవరైతే దేవుడు చేసిన మేలును ఉపకారాలు బట్టి దేవుని ఘనపరుస్తామో, బైబిల్ చెప్తుంది, దేవుడు మనలను కూడా ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. నువ్వు ఘనపరచడం అంటే మాటలతో చెప్పడం కాదు. కొంతమంది నూనె కారం లేకుండా పెదాల మీద పప్పులు ఉండే రకాలు ఉంటాయి. ఈ పెదాల మీద వండుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి వీళ్ళకి పొయ్య నూనె ఇంకేం అవసరం లేదు, సరుకులు అవసరం లేదు. వాళ్ళ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, బ్యాచ్ మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, ఈ బ్యాచ్ ఉంటుంది. కానీ హెబేలు యొక్క లక్షణం ఏంటంటే, తనకు దేవుడు సంవత్సరాంతము తనని, తన గొర్రెల పిల్లలను, తన మందను ఈ అపాయం రాకుండా అన్నిటికీ తెగులు రోగాలు వచ్చే లోకంలో ఉన్న తన మందను తనను కాపాడాడు. కనుక దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆయన చేసిన వీళ్ళు బట్టి ఏం చేశాడంటే ప్రథమ ఫలం పెట్టాడు. కానీ కయ్యను తన పంట పండిందంట, కానీ అందులో శ్రేష్టమైనది తెచ్చినట్లుగా లేదు. ఎలాంటి తెచ్చాడంటే తనకు చివరిగా తనకు నచ్చింది తను తీసుకొచ్చి ఏదో ఒకటి దేవుడికి ఇస్తున్నాం కదా, దేవుడికి పెడుతున్నాం కదా. ఒక ఆయన ఒకసారి దేవుని మందిరంలోనికి ఒకసారి దాన్ని తీసుకొచ్చి అందులో సగమే ఉన్నాయి. ఏంటయ్యా ఇది ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడే ఇద్దామని తెచ్చామండి, బయట కోడితేనే తినగా మిగిలిన దేవుడికి ఇద్దామని తెచ్చాం. ఒక అర్పణ కుంటిది కానీ, గుడ్డిది కానీ, పనికిరాంది కానీ, నీకు అవసరం లేనిది కానీ, ఇలాంటివి ఇప్పుడు కూడా దేవునికి మనము అర్పించబడింది. ఏమి ఎత్తుతావో ఆ పంటనే దేవుడికి కోస్తావు. కాబట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే, ఒకటి నీకు ఇచ్చిన ఆయుష్ గురించి చెల్లించాలి, రెండోది నీకు ఇచ్చిన భూమి విషయంలో చెల్లించాలి,
మూడోది నువ్వు గొర్రెలు కాస్తున్నావా, మేకలు కాస్తున్నావా, లేదా ఏదైనా పని చేస్తున్నావా, ఆ పని విషయంలో కొన్నంత స్తుతి చెల్లించాలి. అదే అధ్యాయుల కింద, అదే వచనాల కింద చదివితే, నీ దేవుడని యెహోవా నీకును నీ ఇంటి వారికి చేసిన మేలంతటి విషయంలో, ఎవరికంట? నీకును నీ ఇంటి వారంతటి విషయంలో. ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక వ్యాపారం ఇచ్చాడా, ఒక కాలేజీ సీట్ ఇచ్చాడా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అంచెలంచెలుగా దేవుడు ఎదిగించాడా, నువ్వు చేస్తున్న పనులు దీవించబడ్డావా, ఒకవేళ నువ్వు వెళ్ళిన స్థలంలో దేవుడు దీవించాడు, దాని విషయంలో ఏం చేయాలంటే అది దేవుని సన్నిధిలో నువ్వు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మనకు వచ్చింది ఏంటంటే, అప్పుడు దాకా ఉద్యోగాలు అయితే దేవుని మందిరం అంటాం, అదే ఉద్యోగంతో మందిరం తర్వాత ఉద్యోగం చూసుకుందాం అంటాం. స్తుతి ఉండదు. సౌలు, ఇందాక దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, సౌలు చనిపోయాడు. అంత భయంకరంగా చనిపోవడానికి ఒక కారణం ఏంటంటే, గాడిదలు కాసుకున్న వాడిని తీసుకెళ్లి ఇశ్రాయేలుకు రాజుగా పెడితే దేవుని మాట లేదు, అందుకనే తలకాయ వదుక్కున మొండ వదుక్కునుంది. అర్థమైందండి? నీకు ఇచ్చిన దేవుడికి తీసుకోవడం తెలుసు, నీకు చేసిన దేవుడు నిన్ను ఎలా మలుచుకోవాలో దేవునికి తెలుసు. చాలా మంది దేవుడు చేసిన మేలు పట్టుకుని పరిగెడతాం, కానీ దేవుడు మనకి ఇది ఇచ్చాడు, దీనితో దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని సన్నిధిలో మనము దేవుని కొరకు పని చేయడానికి దేవుడు మనం వాడుకున్నాడని దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు ఏం చేయమంటే చెల్లించము. నీ భూమి విషయంలో చెల్లించాలి, నీకు ఇచ్చిన పశువుల విషయంలో చెల్లించాలి. నీ ఇంటిలో ఏ మేలు జరిగినా ఆ మేలు కొరకంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 16వ కీర్తన 116వ కీర్తన 18వ చరణంలో, నీ దేవుడని యెహోవా చేస్తున్న మేలు విషయంలో నీ మ్రొక్కుబళ్ళంట యెరూషలేము మధ్యలో దేవుని సంఘము మధ్యలో ఏం చేయాలంటే వాటిని తెలియచేయాలి. మొక్కుబళ్ళు ఎక్కడ చెల్లించాలి? మనకి మేలు జరుగుతుంటే ఇక భోజనాలు పెట్టి, ప్రార్థన పెట్టి, ఇంత అంత తతంగం ఎందుకులే కానీ ఆదివారం నుంచి సాక్షి చెప్పి కొంచెం కానుకలు చేస్తే మన పని అయిపోతుంది. ఎక్కడ మనము దేవుని విషయంలో ఘనపరచడానికి ఇష్టపడం. ఇంత వంట, ఇంత గొడవ, ఇంత గోత్రం, ఇదంతా అవసరమా? మనం ఇదంతా చేయాలా అనేటువంటి విషయంలో ఉంటాం. అందుకని అంటాడు, నీకు మేలు జరిగినప్పుడు అంటే మొదట లేవీలు నీ సేవకులు గుర్తుండాలి, రెండోది నీకున్న పరదేశీయులు, మూడోది నీ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కేకేసుకుని ఇలాగా దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. అప్పుడు దేవుడు అంటాడు దేవుని యొక్క వాక్యంలో 41వ కీర్తనలో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించను. అంటే నీకు మేలు జరిగినప్పుడు నువ్వు తిని నువ్వు దాచుకొని నువ్వు అంటవే కాదు, కానీ నీ దేశంలో ఉన్న పరదేశులుగా ఉన్న పేదవారిగా ఉన్న వారిని ఏం చేయాలంటే నీవు కనికరించాలి, కృప చూపించాలి, సాయం చేయాలి. పేదవాళ్ళకి కొంత పెట్టే విషయంలో ఉండాలి, పేదవాళ్ళను ఆదరించే విషయంలో ఉండాలి. నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా, మంచి వ్యాపారం ఇచ్చాడా, మంచి ఆరోగ్యం ఇచ్చాడా, మంచి ధనం ఇచ్చాడా, మనం దాచుకోవటం కాదు, మనం దాచుకునేది ఏది రాదు. కొంత నీవేం చేయాలంటే నీ దేశంలో ఉన్న పరదేశులకి ఏం చేయాలి? వారికి సాయం చేయాలి. అది దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం. ఎప్పుడైతే నువ్వు విత్తనాలు వేస్తావో, ఎప్పుడైతే పేదవారిని కనికరిస్తావో, ఎప్పుడైతే వస్త్రహీనుని చూసినప్పుడు నువ్వు సహాయం చేస్తావో, దేవుడు నీకు వస్త్రములు ఇవ్వటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇక నాలుగవదిగా ఒకటి చదువుకుని మనం ముగించుకుందాం. మరి టైంతో లేదు కానీ చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంది. కానీ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఉంది. ఆవిడికి 12 సంవత్సరాల నుంచి బట్టల క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. అనేకమైన హాస్పిటల్, అనేకమైన మందులు, అనేక స్థలాలకు వెళ్ళింది, కానీ ఎక్కడ ఆమెకి రోగము తగ్గలేదు. తిరుగుతూ ఉంది. కానీ తన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు డాక్టర్లు రానిచ్చారు, డబ్బులు అయిపోయినాయి, డాక్టర్లు కూడా రాణిస్తారు, డబ్బులు లేవు. తన అంటువారు ఎవరో రానిచ్చే పరిస్థితి లేదు. అప్పుడు అనుకుందంటే, ఎలాంటి కూటంలో విన్నప్పుడు యేసయ్య వస్త్రం ముడితే నేను బాగుపడతానని ఏం చేసిందంటే, విశ్వాసంతో ఏం చేసింది? వస్త్రం ముట్టింది. దేవుడు వెంటనే ఏం చేశాడు? ఆమెని బాగు చేశాడు. దేన్ని బట్టి? ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి బాగు చేశాడు. కాబట్టి ఇక దేవుడితో నాకు పని లేదని ఏం చేసిందంటే మౌనంగా ఉండిపోయింది. యేసయ్య పిలిచి అడిగే వరకు కూడా తనకు దేవుడు బాగు చేశాడని బయటికి వచ్చి చెప్పడానికి ఆమె ఏమాత్రమో ఇష్టపడలే. ఏదో బాగా మేలు చేశాడు కదా, ఉపకారం జరిగింది కదా, దేవుడికి తెలుసు, నాకు తెలుసు, ఇక మనం చెప్పే పని ఏముందని అందరూ యేసయ్య వెళ్ళిపోతున్నాడు అని మనం అలా ఉండిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు,
నన్ను ఎవరు ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అని మాట చెప్పగానే అప్పుడంట వణుకుకుంటూ వచ్చి సాక్ష్యాన్ని చెప్పింది. అంతమంది ప్రజలు ఎదుట నాకు ఈ స్వస్థతనిచ్చాడు, నాకు ఈ రోగం ఉండేది, ఈ వ్యాధి ఉండేది, దేవుడు నన్ను బాగు చేశాడు. ఎందుకు సాక్ష్యాన్ని బహిరంగంగా ప్రజల మధ్య చెప్పాలంటే, నీలాంటి కష్టం, నీలాంటి బాధ, నీలాంటి అనారోగ్యం ఎవరైనా బాధపడితే ఆ తల్లికి చేసిన మేలు దేవుడు నాకు చేస్తాడు, ఆ తండ్రికి చేసిన మేలు దేవుడు నాకు చేస్తాడు, ఆ యవన బిడ్డకి చేసిన మేలు నాకు చేస్తాడు. నీలాంటి బాధపడే వాళ్ళు ఇంకొకరు నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు స్వస్థత పొందుతారు. అలాగే ఎవరైతే సిగ్గుపడక సాక్ష్యాన్ని చెప్పి దేవుని గణపరుస్తారో ఆమెతో దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు స్వస్థత కావాలని వచ్చావు, కానీ నీకు సమాధానం లేదు ఇంటిలో, నెమ్మది లేదు నీకు ఇంటిలో, సంతోషం లేదు నీకు ఇంటిలో, నీకు స్వస్థత ఉంటే చాలనుకున్నావు, కానీ ప్రజల మధ్య నువ్వు నన్ను గణపరిచావు గనుక ఇదిగో నీకు సమాధానాన్ని ఇస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం కుననతా కూడికి పెట్టి లేక దేవుని మనం గణపరిస్తే ఏమిస్తాడు? ఒకటి పొందుకున్న దాన్ని దేవుని గణపరిస్తే మనకి ఏది అవసరమో నువ్వు అడగకుండానే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని దాచేస్తావో, ఎప్పుడైతే ఆ మేలును పక్కన పెడతావో, మరొక మేలు పొందుకోవడానికి మనం అర్హులము కాము. కనుక ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి నేను అడుగుతున్నాను, ఇంత మేలులు పొందంటూ ఆరోగ్యం పొందుకున్నావు, నెమ్మది పొందుకున్నావు, స్వస్థత పొందుకున్నావు, అప్పులు పొందుకున్నావు, అప్పుల నుంచి విడిపోద్దాలు పొంది ఇల్లు పొందావు, కానీ నువ్వు ఎవరికైనా సాక్ష్యాన్ని చెప్పావా? 10 మందికి సువార్త చెప్పగలిగావా? ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? దేవుడు నమ్ముకుంటే మేలు జరిగిద్దని మనం ఎక్కడ చెప్తాం? అందుకని యేసు అంటాడు, పొందుకున్న మేలు కొంచెం కింద మంచం కింద పెట్టకూడదంట. ఎక్కడ పెట్టకూడదు? కొంచెం కింద మంచం కింద. కొంతమంది బాగుపడే వరకు దేవుడు అని రాత్రి పగలు మందులు ఎప్పుడు తీస్తారా అని వస్తారు. బాగుపడిన తర్వాత ఏం చేస్తారు? నిద్రపోతుంది. రేపు పొద్దున్నే లేవాలి పని. వీళ్ళకి మంచం, వీళ్ళ మంచాన్ని వేసే బ్యాచ్ ఇది. ఇక అనారోగ్యం పోయే వరకు, సమస్య తీరే వరకు రాత్రి పగలు దేవుని దగ్గరికి వస్తారు. అదే మేలు వస్తే ఏమొస్తుందో తెలుసా? నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, పొద్దున్నే పని ఉంది అని పడుకుంటారు. వీళ్ళు పడుకునే బ్యాచ్ ఇది. కొంచెం కిందంటే మేలు పొందుకున్న తర్వాత కొంచెము వ్యాపారానికి సాదృశ్యం. అంటే వాళ్ళ ఉద్యోగం కావచ్చు, వాళ్ళ వ్యాపారం కావచ్చు, వాళ్ళ పని కావచ్చు. ఇక మేలు పొందిన తర్వాత వీళ్ళు కొంచెం వీళ్ళు కొలుసుకుంటా వెళ్తూ ఉంటారు. వీళ్ళ వ్యాపారంలో పడతారు. ఇక దేవుడు గుర్తుండడు, దేవుడితో పని లేదు, సేవకుడితో పని లేదు, సంఘంతో పని లేదు, ఏమో రావట్లేదు, ఏమో దేవుని మందిరం అంటే మరి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. ఒక మేలు పొందుకున్న తర్వాత, ఒక ఉపకారం పొందుకున్న తర్వాత, ఒక ఆరోగ్యం పొందుకున్న తర్వాత నువ్వు మొదటగా వెళ్ళవలసింది ఎక్కడికంటే గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి యాజకునికి నీవు చూపించుకోవాలి. ఎవరైతే గంతులు వేస్తూ సంతోషిస్తూ ఆరాధనలో ఉంటారో, దేవుని మందిరంలో ఉంటారో, దేవుడు వారిని నూరంతలుగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్ర. ఆరాధన ఉంటుంది. తెల్లవారు గట్ల 5:30కి ఆరాధన ఉంటారు, 5 గంటలన్నరకి తెలుగు చర్ల. నేను వెళ్ళేసరికి 6 అవుతుంది. ప్రసన్న కుమార్ గారు కూడా వస్తారు. మేము వెళ్ళేసరికి జనం ఉంటారు. 7:30కి ఆరాధన అయిపోతుంది. అంతే. వానరాని వరదరాని ఏదరాని ఇక అందరూ కూడా చిన్న పిల్లలతో సహా, సంటి పిల్లలతో సహా మందిరంలోనికి వాళ్ళందరూ కూడా వచ్చేవలసిందే. మా యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూస్తే ఉంటుంది. అందరూ కూడా ఆరాధనకి 5:30కి ఆరాధనలో ఉంటారు. ఒకవేళ ఉండకపోతే మరలా వారం ఆగిపోంటారు. అందులో డౌట్ ఏం లేదు. వస్తే పోతాం. అందరం దేవునికి భయపడాలి. మనుషులకి కాదు, లోకానికి కాదు, దేవునికి భయపడే వ్యక్తి. అలాగే ఎవరైతే కృతజ్ఞత తెలియజేస్తారో దేవుడు వారిని అంచెలంచెలుగా దీవించాడు. ఇంకోటి ఏంటో తెలుసండి, వాళ్ళ రావటం వలన వాళ్ళు దీవించబడ్డారు కనుక ఆ దీవెన వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళే పరిగెత్తుకు వస్తారు. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు 1 అడుగు వేసావు అనుకోండి, 100 అడుగులు దేవుడే నీ కోసం వేస్తాడు. దేవుని కోసం నువ్వు చేయగలిగితే, దేవుని కోసం ఒకటి వదిలేయగలిగితే అంతకు మించిన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఒకటి భూమి విషయంలో చెల్లించాలి. రెండోది మనకిచ్చిన ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే గొర్రెలు, మేకలు ఏదైనా నువ్వు చేస్తున్న పని విషయంలో చెల్లించాలి. మూడవదిగా మనం చూస్తున్న మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు స్వస్థపరిస్తే, అమ్మో ఇప్పుడు దాకా ఈ వ్యాధిని చెప్పుకున్నాను అనుకో, మళ్ళీ నాకు ఎవరన్నా మళ్ళీ నా ముఖం చూడరేమని దాన్ని దాయకూడదు. ఓ సహోదరుడు ఉన్నాడు, కరెంట్ ఆఫీసులో పనిచేస్తాడు. ఆయనకి వచ్చేవి. అది తగ్గిన తర్వాత అనేక దుఃఖాలు మీటింగ్లు పెట్టి బహిరంగంగా సాక్ష్యం చెప్తాడు. ఆయన నాకు ఒకప్పుడు ఏడ్స్, ఒకప్పుడు నాకు బాధ, చాలాసార్లు పిలిచాం మేము. ఆయన దాచుకోలేదు. దేవుడు ఆయనకు పూర్తిగా హెచ్చరికను తీశాడు. 2 బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంది. ఈ రోజున నీ తెగులు, ఈ రోజు నీ సమస్య ఇతరులకు బహిరంగంగా చెప్పి దేవుని కనపరచగలవా?
దేవుని మహిమపరచగలవా? ఈ రాత్రి వేళ దేవుని యొక్క గుణంతాస్తుతి చెల్లించడం అంటే ఏంటంటే నువ్వు 4 విషయాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరము దేవుని దగ్గర ఏం చేయాలో తెలుసా? గుణంతా తెలియజేసే వారికి ఉండాలి. మేలు పొందుకుని దాచుకోవటం కాదు, అది దేవుని సన్నిధిలో బలిపీఠం మీదట పెట్టినప్పుడు యాజకుడు దాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఎటువంటి కోరికలో ఉన్నావు, ఎటువంటి స్థితిలో ఉన్నావు? దేవుడు ఇప్పటి వరకు నీ జీవితంలో అనేకమైన మేలులు చేశాడు. ఈ రాత్రి వేళ నీకు ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు, కానీ నువ్వు మరిచిపోయిన విషయాలను దేవుడు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విషయాల్లో దేవునికి స్తుతి చెల్లించాలో, ఏ విషయాల్లో దేవుని పట్ల నువ్వు మేలు చెల్లించకుండా దాచేసావో, దాగున్నావో. ఒకప్పుడు ఇల్లు లేదని, ఒకప్పుడు స్థలం లేదని, ఒకప్పుడు బతుకు బాగోలేదని, ఒకప్పుడు అనారోగ్యం అని, ఒకప్పుడు నా ముఖం చూసేవాళ్ళు లేదని, అయ్యో నా బ్రతుకు చూస్తే, నా బిడ్డల బ్రతుకు చూస్తే నాకు అయిపోయిందని ఏడ్చావో, కన్నీరు కార్చావో. కానీ ఈ రోజు నా దేవుని ఏడిపిస్తున్నావా? నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తమ్ముడు, దేవుని మాటలు వింటున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా, నీ జీవితంలో దేవుడు ఇప్పటి వరకు నీకు చేసిన మేలులేంటో గుర్తుందా? ఉపకారాలేంటో గుర్తుందా? ఏ స్థితిలో దేవుడు నిన్ను లేపాడో గుర్తుందా? ఈ రాత్రి అయినా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అది కొంచెం కిందో మంచం కిందో పెట్టి లోకంలో తిరగడానికి కాదు దేవుడు నీకు చేసినది. అనేకుల ఎదుట నా యేసయ్యని ఘనపరుస్తామని, అనేకుల ఎదుట నా ప్రభుని మహిమపరుస్తామని ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, మరిచిపోయావేమో, దాక్కుండిపోతున్నావేమో, ఎప్పుడు నా సమస్యలు అంటున్నా గాని మొదట దేవుడు చేసిన మేలుకు ఉపకారానికి కొంత తెలియచేయకుండా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం, వచ్చే నెల, వచ్చే సంవత్సరము, మరొక వారం, మరొక సంవత్సరము, ఈ అప్పు కూడా తీరేక, ఈ సమస్య కూడా తీరేక అప్పుడు ఆరాధనకి వెళ్దాం. అయ్యో నా అప్పులు ఉన్నాయి, నా సమస్యలు ఉన్నాయి, నేను ఆరాధనలో ఉంటే నేను ప్రార్థనకి వెళ్తే ఎవరు తీరుస్తారు అనుకున్నావేమో. నా యేసయ్య అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపితే ఆయనే తీర్చేవాడు. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో బలం ఉంది. యేసయ్య నామములో నువ్వు ప్రార్థన చేస్తే, స్తుతి చెల్లించగలిగితే నీ ఎరుకో గోడలను కూల్చివేయగలిగిన దేవుడు ఈ రాత్రి నా యేసయ్య నీతో ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తినే, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తినే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. Say
దీవించును గాక. ఆమేన్. ప్రతి చీకటి కార్యములు లయమగును గాక. ఆమేన్. ప్రతి ఇరుకుల విషయాలము చేయబడును గాక. ఆమేన్. ప్రతి దుఃఖము సంతోషముగా మారును గాక. ఆమేన్. ప్రతి బిడ్డని దేవుడు దర్శించును గాక. ఆమేన్. ఈ రాత్రి కూటాన్ని పెట్టిన కుటుంబాన్ని దేవుడు నూరంతరగా దీవించును గాక. ఆమేన్. ఈ రాత్రి యేసయ్య మాట్లాడుతున్నాడు తల్లి. ఆ యేసయ్య నామములో శక్తి ఉంది. నువ్వు మొదట లోబడగలిగితే, మొదట సమర్పించుకోగలిగితే, మొదట విత్తన వేయగలిగితే, మొదట ఆయనతో నువ్వు నడవగలిగితే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, ఎదుర్కో పారాన్ని కూల్చివేసిన దేవుడు. ఏ అప్పులు చూసి మందిరాన్ని మానేస్తున్నావు, ఏ సమస్యను చూసి దేవునికి దూరమైపోతున్నావు, ఏ ఇబ్బందులు బట్టి నువ్వు నలిగిపోతున్నావు, ఏ సమస్యను బట్టి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు. ఈ రాత్రి ఆయన మహిమను పరచగలిగితే, ఆయన ఎదుట కొన్నంత ఆస్తులు చెల్లించగలిగితే, నువ్వు పొందుకున్న విషయంలో దేవుని పచ్చగా ఉండగలిగితే, ఆయన ఆకాశం అనే వాక్యాలను విప్పుతాడు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుష్కట మేకల ఎద్దులు దీవించబడతాయి. అట్టి దీవెన పొందుకోవాలంటే ఈ రాత్రి ఏమైతే మర్చిపోయావో, ఇంతకాలం దేని విషయంలో తెలియచేయలేదు, ఇంతకాలం దేనిని మర్చిపోయావో, ఈ రాత్రి దేవుడు నీ కోసమే కూటాన్ని ఏర్పాటు చేశాడు. నిన్ను హెచ్చరించడానికి, నిన్ను రేపడానికి. ఇదిగో పెడతాను, అదిగో చేస్తాను, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది అనుకుంటూ దేవునికి చెల్లించవలసిన విషయంలో ఆలస్యమైపోతున్నావు, దూరమైపోతున్నావు. ఇదిగో నీ దీవెని కళ్ళు దేవుడి కళ్ళు, నీ అనాలోచన మాత్రమే. అయ్యా, ఈ రాత్రి ఆలోచన వీళ్ళని దర్శించాలి. ఇంకా ఎవరైనా ఆరోగ్య విషయంలో కానీ, అయ్యా చేసిన ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, అయ్యా మాకు చేసిన మేలు విషయంలో ఇంకా కథనంగా తెలియచేయకుండా, ఇంకా నీకు అర్పణ అర్పించకుండా, ఇంకా తమ ప్రాణ శరీర ఆత్మలను నీకు అర్పించకుండా కొంచెం కింద మంచము కింద పెడుతూ లోకంలోకి వెళ్ళిపోతున్న తల్లులతో తండ్రులతో మాట్లాడింది ప్రభు. నువ్వు చేసిన నేను బట్టి సంతోషంతో, ఆనందంతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చే భాగ్యమైన ప్రతి ఒక్కరికి దయచేయి. నీ నామమునికి నేను నిలిచిన వర్గంలో పోదాను. ఈ రాత్రి నాడు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, దాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, లేవీని పిలిచి, యాజకులను పిలిచి, పరదేశులను పిలిచి, సంఘాన్ని పిలిచి, ఈ ప్రజల ఎదుట నేను కనపరుస్తుండగా వారి ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదము ఆకాశమైన వాక్యమును విప్పును గాక. ఈ రాత్రి దేవుడు ద్వారములు తెరచును గాక. అయ్యా, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దేవుని కుటుంబానికి దయచేయండి. అలాగే ఎంతవరకు ఓపికతో నీ మాటలు విని నీకు లోబడిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను నూరంతలుగా మీరు దీవించమని, నీ సన్నిధి ప్రసన్నతని రాకడ పర్యాంతర మాకు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య అద్భుత మనోహర సహవాసం కూడుకున్న మన అందరి మీద, భూలోకంలో చెదరబడి ఉన్న భక్తులందరి మీద, మరి ముఖ్యముగా ఈ సంఘ కాపరి మైకేల్ అన్నగారి కుటుంబం మీద సదాకాలము తోడయుండి కాపాడును గాక. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఉన్నారండి. మరి ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. మరి ఇంతవరకు కూడా మనకి వాక్య సందేశాన్ని ప్రార్థన నడిపించిన మా సహోదరుడు మనేలు, వారి యొక్క పరిచర్యకు దేవుడు మరి వారిని దీవించును గాక. ఆమేన్.